నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న కొలిక్కిరాని నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఎవరిని వరించబోతున్నాయన్న అయోమయం అభ్యర్థులలో నెలకొంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. మంత్రి వివేక్ వర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం. గత ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వర్గం. అయితే ఈ వర్గాలలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎవరి వైపు మొగ్గు చూపుతారని పార్టీ క్యాడర్ వేచి చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారికి సహకరిస్తారా, లేక పార్టీ మారి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా, ఇంకెప్పుడు నామినేటెడ్ పోస్టులు అని అనేక సందేహాలు సొంత పార్టీ క్యాడర్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంపై అసహనంగా ఉన్న పార్టీ క్యాడర్ ఎమ్మెల్యే వినోద్తో కలిసి నడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు సహకరిస్తారా అనే భిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నియోజకవర్గంలో అప్పుడప్పుడు సుడిగాలి పర్యటనలు చేసి హైదరాబాద్ వెళ్తున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే వినోద్ మాత్రం నియోజకవర్గంలో ఉండి పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సింది పోయి హైదరాబాద్కు అంకితమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఇప్పటికైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా లేదా అని సొంత పార్టీ క్యాడర్ ఎదురుచూస్తున్న తరుణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏమి చేస్తారో వేచి చూడాలి. గెలిచిన నాటి నుండి నేటి వరకు వీకెండ్ ఎమ్మెల్యేలా వచ్చి పర్యటనలు చేసి వెళ్లడమే తప్ప ప్రజా సమస్యలపై, పట్టణ అభివృద్ధిపై దృష్టి ఎప్పుడూ సారిస్తారని ప్రజల అభిప్రాయాలు బహిర్గతమవుతున్నాయి.